ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి నిత్యం ఆంధ్ర ప్రాంతానికి అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను మిర్యాలగూడ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియాతో మాట్లాడుతూ వివరాలను వెల్లడించారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన మందపాటి నరసింహారావు, లింగయ్య, వెంకట్ నారాయణ అనే వ్యక్తులను అరెస్టు చేశామని, రేషన్ బియ్యం తరలింపులో వీరికి సహకరిస్తున్న మరో నలుగురు పరారీలో ఉన్నారని తెలిపారు. ఇక మరింత లోతైన విచారణ జరిపి కాల్ డేటా ఆధారంగా మరికొంతమందిని అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇక రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఉపేక్షించబోమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లి విలేజ్ కి చెందిన వీళ్ళిద్దరి మీద మా రికార్డ్స్ లో అందాజా 8 కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో గతంలో కూడా వీళ్ళకి పలుమార్లు మేము హెచ్చరించడం జరిగింది. ఇటువైపు అంటే తెలంగాణ రాష్ట్రంలో పీడిఎస్ రైస్ కి సంబంధించినటువంటి రవాణాపై తీవ్రమైనటువంటి ఆంక్షలు ఉన్నాయని, అయినా వారు అర్ధరాత్రి అపరాత్రి దొంగతనంగా ఇక్కడి నుంచి పీడిఎస్ రైస్ తరలించడం జరుగుతూ ఉంది. గత 2 నెలలుగా మేము వాళ్ళ గురించి తీవ్రంగా గాలిస్తున్న క్రమంలో ఈ రోజు మిర్యాలగూడలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ మీదున్న కేసులన్నీ కూడా మీకు డీటెయిల్ గా ప్రెస్ నోట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరిని కూడా ఈ రోజు అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టుకి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. వారితో పాటుగా ఇటు అడవిదేవరపల్లి, తిరుమలగిరి సాగర్ ఏరియాకి సంబంధించి కూడా పీడిఎస్ రైస్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వెంకట్ నారాయణ, మాచర్లకి సంబంధించిన గంటసారి వెంకట నారాయణ కూడా అడవిదేవరపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ ముగ్గురిని కూడా ఈ రోజు న్యాయస్థానం ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. వీళ్ళని మాకు పోలీస్ కస్టడీకి తీసుకొని వీళ్ళ వెనుక ఉన్నటువంటి అన్ని విషయాలని, వీళ్ళ రవాణాకి సహకరించే వాళ్ళని, తర్వాత వీళ్ళతోటి